అమ్మా నాకు ఒక డౌట్ రవ్వతో ఏం చేయొచ్చు? నీకేం కావాలో చెప్పు ఫస్ట్. నాకు రవ్వ లడ్డు కావాలి. వావ్, రవ్వ లడ్డు అంట, చేద్దామా? నీకు ఇంట్రెస్ట్ ఉందా? ఓకే, కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే చెప్పాలా? ఫస్ట్ ఏంటంటే షుగర్ కావాలి, తర్వాత రవ్వ మెయిన్ నువ్వు అడిగినావు కదా ఇందాక, రవ్వ కావాలి, తర్వాత కొబ్బరి మిక్సీ పట్టేసుకున్న, డ్రై ఫ్రూట్స్, ఇలాచీలు కూడా కావాలన్నమాట మనకు. అయితే నేను ప్రాసెస్ చూపిస్తాను ఇప్పుడు. నెయ్యి, సో ఇది స్మెల్కి చాలా బాగుంటుంది. సో దానికి మనం ఫస్ట్ కావాల్సింది ఏంటంటే కడాయి కలపడానికి ఒక చెంచా, ఓకేనా? ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ స్టవ్ మనం ఆన్ చేసుకోవాలి. మనం కొంచెం దీంట్లో నెయ్యి వేసుకుందాం. మనకు నెయ్యి వేయడంగానే మనం ఏం చేయాలంటే ఇందులో రవ్వ వేసుకోవాలన్నమాట. ఈ రవ్వ 2 కప్స్ వరకు ఉంటుంది. 2 కప్స్ అండ్ ఇది కూడా 1 కప్ కంటే ఎక్కువే ఉంటుంది. అంటే ఇది ఎక్కువ తీసుకోవచ్చు మనం రవ్వ. ఒకవేళ కొబ్బరి పౌడర్ ఎక్కువ ఇష్టం ఉంటే కొబ్బరి పౌడర్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు. సో కాబట్టి నేను ఇది 2 కంటే కొంచెం ఎక్కువే ఉంది, అది తీసుకున్నాను. అట్లనే కొబ్బరి పౌడర్ మిక్సీలో బరకగా మిక్సీ చేసుకొని పెట్టుకున్నాను. సో దీన్ని మనము వేయించుకుంటూనే ఉండాలన్నమాట. అంటే అది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. రవ్వకు మాత్రమే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. సో మిగతా అంతా కూడా ఈజీ. డ్రై ఫ్రూట్స్ కూడా మనము గీలో వేయించుకోవాలంటే వేయించుకోవచ్చు, లేదు అని అంటే డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. ఇది మన ఆప్షన్ మాత్రమే, అకార్డింగ్ టు మన టేస్ట్. ఈ రవ్వ వేయించుకోవడానికి మనకి అట్లీస్ట్ 10 మినిట్స్ టైం అనేది పడుతుంది అనమాట. ఎందుకంటే చాలా ఓపిక్గా చేసుకోవాలి, లేదంటే తొందరగా మాడిపోతుంది రవ్వ. సో చూస్తున్నారు కదా, ఇదేంటంటే మళ్ళీ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ నేను ఒకసారి వేస్తున్నాను అనమాట గీలో. డ్రై ఫ్రూట్స్ అనేది చిన్నగా తరిగి పెట్టుకున్నాను. సో అవి నేను గీలో మళ్ళీ రోస్ట్ చేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ అన్నీ రవ్వలో వేసుకోవచ్చు, ఏం కాదు, ఎందుకంటే లాస్ట్లో కూడా మనం కలపాల్సిందే కదా. సో బాగుందా బ్లెస్సీ ప్రాసెస్? చూడండి, మరి ఆమె చేయడానికి ఆమెను ఇంట్రెస్ట్ చూపిస్తుంది, కలుపుతుంది. ఇప్పుడు మనం ఇదే కడాయిలో కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట. అంటే చక్కెర పాకం పట్టుకోవాలి. ఈ కప్పుతో మనము రవ్వ 2.5 కప్స్ వరకు తీసుకున్నాం కదా. సో ఇప్పుడు దాంతోనే ఆల్మోస్ట్ 2 కప్స్ వరకు మనం షుగర్ తీసుకోవచ్చు. టూ కప్స్ అయిపోయింది. తీగపాకం వచ్చేంత వరకు కూడా ఆగాలన్నమాట. ఎందుకంటే కొంచెం తీగపాకం లాగా వస్తే రవ్వ అనేది లడ్డూలు కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో మనం ఇక్కడ కొద్దిసేపు ఆగుదామండి. మనం ఈ చక్కెర పాకం వేడయ్యేటప్పుడు ఇందులో కుంకుమ పువ్వు వేసుకోవచ్చు, మరి మనకి ఇష్టం. కొంతమంది ఫుడ్ కలర్ వేసుకుంటారు. ఇది తీగ పాకం వచ్చిందనమాట, నేను చూపిస్తాను. అంటే కొంచెం వచ్చినా సరిపోతుంది. ఇలాచీ వేసుకోవాలన్నమాట. సో ఇలాచీ వేసుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుంది. పౌడర్ కూడా వేసుకోవచ్చు, లేదా అంటే మనం డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. మనం తక్కువ క్వాంటిటీ వేస్తున్నాం కాబట్టి ఒక 3 to 4 వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ కొబ్బరిని రవ్వతో పాటుగా వేయించుకోవచ్చు అండి, అంటే ఎక్కువ రోజులు కావాలనుకుంటే. సో మా దగ్గర అన్ని రోజులు ఏం ఆగవు, ఫాస్ట్గా అయిపోతాయి. తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి 2 days 3 days వరకు మనకి బాగానే ఉంటుంది ఇది. సో కాబట్టి నేను డైరెక్ట్ వేస్తున్నాను. సో ఇప్పుడు ఇది తీగపాకం మనకు రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ తర్వాత మనం దీంట్లో రవ్వ యాడ్ చేసుకోవాలి. రవ్వ అయిపోయిన తర్వాత కొబ్బరి పౌడర్ కూడా కలిపేసుకో. ఇదంతా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చల్లారిన తర్వాత
అవి లడ్డూలాగా చుట్టుకోవడమే అనమాట. ఓకే అండి, అయిపోయింది ఇంతే ప్రాసెస్. సో ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనము ఉండలు చుట్టుకోవాలన్నమాట. నువ్వు చుడతావా బ్లెస్సి? కానీ చాలా వేడి ఉంటుంది. కొంచెం కూల్ అయిన తర్వాత లడ్డూలు రౌండ్ షేప్లో చేసుకున్నాం. ఓకేనా. సో మొత్తం ప్రాసెస్ అయిపోయింది కదా. ఇప్పుడు కొంచెం మనం పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలన్నమాట. బాగున్నా? హ్యాపీయా? ఒకసారి ఇప్పుడు టేస్ట్ చేయి, ఎట్లుందో చెప్తున్నా. బాగుందా? డాడీకి ఒకసారి చూపిద్దాం. సరే, మన ఇద్దరమే చేసినాం కదా, ఇప్పుడు మళ్ళీ వేరే వాళ్ళకి అంటే డాడీకి చూపిద్దాము, వాళ్ళు కూడా చెప్పాలి కదా. చూపిద్దామా? ఓకే. బ్లెస్సీ, హౌ ఇస్ ఇట్? రవ్వ లడ్డు చెప్పాలి. బాగుందా? రవ్వ లడ్డు ఎక్కడుంది? నోట్లో ఉంది. సో ఈరోజు స్పెషల్ రవ్వ లడ్డు. సో నేనైతే ఇప్పుడు టేస్ట్ చూస్తున్నాను, ఎట్లుందో చూడాలి. లడ్డు కావాలా నాయన? ఐఎమ్ టేస్టింగ్ ద లడ్డు. కీర్తన, యువర్ టేస్ట్ ఇస్ వెరీ గుడ్. చాలా బాగుంది. సో చూసారు కదండి, మరి మేము ఫస్ట్ డే అని చెప్పి యూట్యూబ్లో రవ్వ లడ్డూలు మేము సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. సో రేపటి నుండి డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ మేము పెడతాము. సో మరి ఇప్పుడు ఇది మీరు కూడా ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. బాయ్.